అందరికీ నమస్తే అండి. ఈ ప్రాసెస్‌లో రవ్వ లడ్డు చేసి చూడండి. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. 2 కప్పుల సన్న రవ్వ, సగం కప్పు కొబ్బరి తురుము, ఇలాచీ పౌడర్ కొద్దిగా, 1 కప్పు షుగర్ పొడి, కప్పున్నర పాలు పోసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. బాగా నానాలి అది. ఇప్పుడు కట్టెల పొయ్యి వెలిగించేసుకొని కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని అందులో సగం కప్పు నెయ్యి వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. అదే కడాయిలో ముందుగా నానబెట్టుకున్న సన్న రవ్వను కూడా మనము అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోవాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా కలిపేసుకుంటే మనకు అలా ముద్దలాగా ఫామ్ అవుతుంది. అప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ముద్దలాగా అయ్యాక మనం వేరే బౌల్లో వేసేసుకోవాలి. కొద్దిగా చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డు కట్టుకోవాలి మనకు నచ్చిన సైజులో. అంతే అండి, పాకం లేకుండా రవ్వ లడ్డు ఈజీగా ఇలా చేసేసుకోవాలి.